హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు బుధగ్రహ వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ బుధగ్రహ వశీకరణ మంత్రం అన్నది భీషణ భైరవుని యొక్క మంత్రము. భీషణ భైరవుడు అంటేనే సకల ఐశ్వర్యములు రాజయోగము సిద్ధింపజేసే చాముండేశ్వరి యొక్క భర్త. ఇతనికి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఈ భీషణ భైరవుడే మనకు రుద్రయామల తంత్రమును అందించి ఉన్నాడు. అటువంటి భీషణ భైరవుని యొక్క మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలం. బుధగ్రహ శాంతి వలన ఉపాధిలో స్థిరత్వం అంటే ఉద్యోగం గాని లేక చేస్తున్న వ్యాపారంలో గాని స్థిరత్వము కాగా, బుధగ్రహ అనుకూలత వలన చురుకు అంటే చాకచక్యము, వాక్చాతుర్యము, బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా మెలగగలరు. రచయితలు, కళాకారులు లలిత కళలయందు విస్తృత పేరు ప్రఖ్యాతులు గడించగలరు. బుధగ్రహం యొక్క ప్రతికూలత వలన తలనొప్పి, అల్సర్ వ్యాధులు, నరాల బలహీనత, నీలి చిత్రాలు చూడడం, చర్మ సమస్యలు మరియు సెక్షువల్ జీవితానికి దూరంగా ఉండడం. బుధగ్రహం నాకు అనుకూలం కోసం ఈ మంత్రం చేయడం వలన మనకు ప్రతికూలతలు తొలగి అనుకూలత కలుగుతుంది. కాగా భీషణ భైరవుని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము బుధవారం రోజు ప్రారంభించి 3 బుధవారములు అనగా 22 రోజులు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి దేవతను ఆరాధన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా ఉదయం పూటైనా సరే కనీసం 16 మాలలు జపం చేయడం వలన మనకు ఇంతకు ముందు చెప్పే లభ్యములన్నీ లభించగలవు. లేదా కనీసంలో కనీసం 108 అయినా సరే జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాగా బుధగ్రహమును వశీకరణ చేసుకోవడం వలన మనం అనుకూల ఫలితములే కాదు ప్రతికూల ఫలితములను మన శత్రువులపై చూపించాలన్న ఈ మంత్రముతో ప్రయోగించి అతి సునాయాసంగా మన శత్రువులను ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఇప్పుడు బుధగ్రహ వశీకరణ మంత్రము ఓం భ్రాం భ్రీం భ్రైం భైరవాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భ్రాం భ్రీం భ్రైం భైరవాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భ్రాం భ్రీం భ్రైం భైరవాయ హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.